హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. మహాభారతం క్లాస్ ఇది సుమారుగా 6వ క్లాస్ అనుకుంటుగా అవుతుంది. సో గత క్లాస్ లో మనం చూసినట్లయితే మాతాజీ చెప్పినట్లుగా గుర్తున్నట్లుగా పాండవులు కౌరవులు పిల్లలు అందరూ ఆడుతున్నారు. బంతి ఆడేటప్పుడు ఆ బంతి బావిలో పడిపోతుంది. బావిలో పడినప్పుడు పిల్లలు కష్టపడి అలా ఇలా ఇలా ట్రై చేస్తారు తీయడానికి, కానీ అది రాదు. సో ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు, తన ఉంగరాన్ని తీసుకొని అందులో పడేస్తాడు. ఫస్ట్ ఉంగరాన్ని కూడా వేసి అది ఒక రకమైన గడ్డి చెట్టు, దాన్ని తీసుకొని ఒక దాని మీద అలా అలా వేసేసి బంతిని ఉంగరాన్ని లాగేస్తాడు. అది విద్య, క్షత్రియుడి యొక్క విద్య, బ్రాహ్మణ విద్య. ఏంటి మీరు క్షత్రియులు ఇంత మాత్రం తెలియదా అని సరదాగా అడుగుతారు. సో మీరెవరు, హే అజ్ఞాత బ్రాహ్మణ, మీరు మహానుభావులు, మేము అర్హులము, మీరెవరో తెలుసుకోవడానికి మేము ఒకవేళ అర్హులము అని మీరు భావించినట్లయితే దయచేసి మీరెవరో చెప్పండి అని నమస్కారం చేస్తూ వినయంగా అడిగారట. అప్పుడు ద్రోణుడు ఏం చెప్పాడంటే, తన పరిచయం చేసుకోలేదండి, నేను ఫలానా ఫలానా వివరాలు ఏం చెప్పలేదు. పిల్లలు మీరు మీ తాత దగ్గరికి వెళ్ళండి, ఎవరు భీష్ముడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ ఏం జరిగిందో వెళ్ళి చెప్పండి, ఏదైతే జరిగిందో చెప్పండి, ఇక నేను నా గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. అంటే చూడండి, భీష్ముడు గుర్తుపట్టేస్తాడు, అది ద్రోణి యొక్క గొప్పతనం. సో అలాగే పాండవులు కౌరవులు పిల్లలు అందరూ అన్నట్లుగానే ఉత్సాహంగా, అంటే ఒక విచిత్రమైన సన్నివేశం కదా వాళ్ళకి. జనరల్ గా కూడా ఏదన్నా పిల్లలు ఏదన్నా ఒక కొత్త విషయం చూసిన వచ్చి ఏం చెప్తారు, అమ్మ అమ్మ చాచా చాచా చూసావా ఈ రోజు స్కూల్లో ఇలా ఇలా చూసాను, చాలా ఎంత ఎత్తుకు ఎగరాడు తెలుసా, అలా జరిగింది తెలుసా అని చెప్తుంటారు పిల్లలు కదా. సో అలాగే ఈ కౌరవులు పాండవులు ఉత్సాహంతో వచ్చేసారు ఇంటికి. భీష్ముడికి జరిగిందంతా చెప్పారు, తాత ఇలా ఇలా జరిగిందని చెప్పారు. భీష్ముడు ఎప్పుడైతే ఇలా జరిగిందంతా విన్నాడో వెంటనే అర్థమైపోయింది ఆయన ఎవరో కాదు ద్రోణుడు అని. వెంటనే ద్రోణుడు అని చెప్పి అర్థం కాగానే తను ఏమని ఆలోచించాలంటే, ఓకే ఈ ద్రోణుడే పిల్లలందరికీ ఉత్తమ శిక్షకుడిగా పనికొస్తాడు, సో గురువుగా నియమిద్దాము అనుకున్నాడు వెంటనే. సో తను స్వయంగా ద్రోణుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క మనసులో ఉన్న కోరికను విన్నవించుకొని, మా పిల్లలకి మీరు విద్యను నేర్పించండి అని చెప్పి రాజు వెళ్ళాడండి గురువు దగ్గరికి. అది విద్య అంటే. ఈ రోజు పరిస్థితి వేరు కదా. మరి ద్రోణుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఓకే కానీ నేను కొన్ని విషయాలు చెప్పాలి రాజా అని చెప్పి. మరి ద్రోణుడికి ఏముందండి మనసులో, మనకు తెలుసు కదా స్టోరీ. ఆల్రెడీ తన ఫ్రెండ్ ద్రుపదుడు, ఇద్దరితో వైరం ఉంది. రాజా నేను ద్రుపదుడు ఇద్దరు ఫ్రెండ్స్, ద్రుపదుడు ఉన్నాడు కదా రాజు, ఇద్దరు ఫ్రెండ్స్. మరి చిన్నగా మీ ఇద్దరం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ద్రుపదుడు ఏం చేశాడంటే ఒక హామీ ఇచ్చాడు, నేను తన సంపదనలో చక్కగా భాగాన్ని ఇస్తాను, పదవిని ఇస్తాను, నేను చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఎప్పుడైతే మా తండ్రి గారు చనిపోయారో నేను కష్టాల్లో ఉన్నాను, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. సరే ఫ్రెండ్ కదా, చిన్నప్పుడు మాట ఇచ్చాడు, ఫ్రెండ్ ఆదరిస్తాడు అని చెప్పి నేను వెళ్ళాను. మరి వెళ్తే అక్కడ చాలా కోపంగా రిప్లై ఇచ్చాడు. నాకు తెలుసు కదా స్టోరీ ఎంత. ధనుర్విద్యను నేను అగ్నివేశ దగ్గర ఒక ఋషి దగ్గర నేర్చుకున్నాను. అలాగే కృపిని పెళ్లి చేసుకున్నాను, కృపాచార్యుని యొక్క సోదరి కృపిని పెళ్లి చేసుకున్నాను. నాకు కొడుకు కూడా పుట్టాడు, ఆయన పేరు అశ్వత్థామ అని చెప్పాడు. మరి తన బాధను చెప్పుకున్నాడండి. ఒక తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పుకొని బాధపడుతున్నాడు. ఏం చెప్పాడంటే, ఎంతటి పేదవాడటండి, పాలు అంటే అప్పుడు కూడా పేద బ్రాహ్మణులు ఉన్నారు అని అర్థమవుతుంది. పాలు తాగడానికి లేదు, ఆవు లేదు, గోవు లేదు. కొడుకు అశ్వత్థామ పిల్లవాడండి, తాగడానికి పాలు లేకపోతే మరి ధనం లేకుండా ఎవరిస్తారండి, ఇవ్వనంత తెలియదు కదా. మరి కొన్ని బ్రాహ్మణుడు ఒక గోవుని దానం చేసుకుందామని అక్కడ అడుగుదామని అక్కడిక్కడ వెళ్దామని అంటే, ఎక్కడెక్కడైతే కొన్ని ఇళ్లకు వెళ్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని ఆవులే ఉన్నాయట. శాస్త్రం ప్రకారం కొన్ని ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గోవును దానం తీసుకోకూడదట. అది తీసుకుంటే యజ్ఞానికి ఆటంకం అవుతుంది అని చెప్పి నేను గోవులను దానంగా కూడా స్వీకరించాలి, యజ్ఞానికి అవరోధం అవుతుంది. మరి ఒకసారి ఏమైందంటే, మా ఇంట్లో పాలు తాగడానికి కూడా లేవండి. మా పిల్లవాడు అశ్వత్థామ పాలు అంటే ఎలా ఉంటాయో తెలియదండి. అంటే చూడండి ఎంతటి పరిస్థితిలో ఉన్నాడు. పాలు ఇలా ఉంటాయి, ఈ రుచి ఉంటుందని తెలియదు, అసలు తాగలేదట. మా పిల్లవాడికి పాలు అసలు తాగలేదు, వాళ్ళ తోటి ఫ్రెండ్స్ అందరూ పాలు తాగుతున్నారు. ఒకసారి మా పిల్లవాడు అమాయకుడు, ఫ్రెండ్స్ ఆట పట్టించారండి. ఏమనంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బియ్యాన్ని పిండి చేసి నీళ్ళలో కలిపి తెల్లగా అవుతాయి కదండి. పిల్లవాడికి పాపం ఏం తెలుసండి, పాలు అనుకున్నాడు. ఆ బియ్యము నీళ్ళని తీసుకొని నోట్లో పోసుకొని ఎంత ఆనందపడ్డాడు, ఎగిరాడటండి ఆ పిల్లవాడు అశ్వత్థామ. తన చిన్నప్పటి తనం అలా ఉంది. నేను పాలు తాగాను, నాకు పాలు దొరికాయి ఈ రోజు అని ఆలోచించాడు. ఎంతటి దయనీయమైన స్థితి.
మరి ఎప్పుడైతే పిల్లవాడు అలా ఆనందంగా తాగుతున్నాడో తోటి ఫ్రెండ్స్‌కి ఏమంటుందండి, "అరె! వీడికి పాలకి పిండి నీళ్ళకి తేడా తెలియదురా. వీడు పిండి నీళ్ళు తాగేసాడు పాలనుకుంటున్నాడు" అన్నట్టుగా నవ్వుకున్నారట అండి తోటి ఫ్రెండ్స్. ఆ విషయం తండ్రికి తెలిసి చాలా బాధపడ్డాడండి ద్రోణాచార్యుడు. నా హృదయం కదిలిపోయింది. రాజా, నా దరిద్ర స్థితికి నన్ను నేనే తిట్టుకున్నాను. నా కుమారుడిని, నా యొక్క దరిద్రపు స్థితి నా కుమారుడిని నవ్వుల పాలయ్యేటట్లు చేసింది. తన బాధ చెప్తున్నాడు. మరి కొంతకాలము గడిచింది. ఇప్పుడు ఆ స్టోరీ యాక్చువల్‌గా ఎప్పుడు చెప్తారో నేను చెప్పాను. యాక్చువల్‌గా ఇదంతా చెప్పి ద్రౌపది యొక్క స్టోరీ చెప్తాడు. ద్రౌపదుడు పంచాలనేతో ఉన్నాడు. రాజసింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పి నా చిన్నప్పుడు మాట ఇచ్చాడని చెప్పి నేను వెళ్తే నన్ను కొత్త వ్యక్తిలా చూసాడండి. పాత ఫ్రెండ్ లాగా చూడలేదు. చిన్నప్పుడు ఇచ్చిన హామీ కూడా గుర్తులేదు అన్నాడు. పైగా ఏమన్నాడంటే, "ఏమయ్యా, నన్ను ఫ్రెండ్‌షిప్ అంటే ఇద్దరు సమవుజ్జి ఉండాలి. సమవుజ్జి ఉండాలి. నీవు నేను సమవుజ్జినా? నేను రాజుని, నువ్వు పేద బ్రాహ్మణుడివి. మనిద్దరికి మైత్రి అంటే అర్థం ఎక్కడుంటుంది?" అని చులకనగా అవమాన పరిచే విధంగా మాట్లాడటండి. అక్కడ సభలో అవమానపరిచాడు ఫ్రెండ్‌ని అని బాధపడ్డాడు. అని చెప్పిన తర్వాత తన బాధను చెప్పుకున్న తర్వాత ఆ భీష్ముడు చక్కగా సంతోషంతో, "నేను మిమ్మల్ని పాండవులకు, కౌరవులకి, మా పిల్లలందరికీ కూడా గురువుగా నియమిస్తున్నాను. చక్కనైన సౌకర్యాలు, అన్ని వసతులు ఏర్పాటు చేయబడతాయి" అని చెప్పారు. ఇంకేంటండి రాజుగారు ఏర్పాటు చేశారు. హ్యాపీగా నడిచిపోతుంది జీవితం. అలా ద్రోణాచార్యుడి యొక్క పేదరికం అనేది అంతమైపోయిందండి. అక్కడితో కొత్త జీవితం స్టార్ట్ అయింది. ఈ యొక్క కొడుకు మన అశ్వత్థామ, పాండవులు, కౌరవులు పెరుగుతున్నారు. చక్కగా విద్య నేర్పిస్తున్నారు ద్రోణాచార్య. శాస్త్రోక్తంగా చక్కగా అన్ని కూడా సొంత బిల్డింగ్, అన్ని సంపదలు ఇవ్వబడ్డాయి. ఒకసారి పిల్లలు కొంచెం పెద్దగా అవుతుంటే కొన్ని రోజుల తర్వాత ద్రోణాచార్యుడు తన హృదయంలో తనకు ఒక కోరిక ఉంది కదండి. తన హృదయంలో ఉన్న ఒక మాటను చెప్పాడు. "మీ అందరికీ విద్య నేర్పిస్తున్నానంటే నాకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే, మీరు ఈ యొక్క విద్యలో ఆరితేరిన తర్వాత, నిష్ణాతులు, ఎక్స్‌పర్ట్స్ అయిన తర్వాత నా కోరికను తీర్చుతారా" అని అందరికీ ఒక అనౌన్స్‌మెంట్ చేసి అలా సైలెన్స్‌గా నిలబడిపోయారు. అందరూ సైలెన్స్‌గా ఉన్నారు. కానీ అర్జునుడు మాత్రమే ఉత్సాహముగా ముందు వచ్చి, "హే గురుదేవా, నేను మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను" వచ్చారట. అది అండి నిజమైన శిక్షణ యొక్క లక్షణం. వెంటనే ద్రోణాచార్యుడికి ఆనందం వేసింది. ఇది కదా నిజమైన శిక్షణ లక్షణం. అది చక్కగా హత్తుకున్నాడట ద్రోణాచార్యుని. వెంటనే చక్కగా హత్తుకొని శిరస్సుని ఆఘ్రానించారట. వాసన చూశాడు. అంటే ఆశీర్వాదముగా. మరి ఈ పాండవులతో పాటు, కౌరవులతో పాటు అశ్వత్థామ, ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇది ఒక చిన్న స్కూల్ లాగా, గురుకుల. ఓకే, వీళ్ళందరూ అన్ని రకాల విద్యలు, అస్త్రశస్త్ర విద్యలన్నీ అక్కడ నేర్పించబడతాయి. మరి వీళ్ళతో పాటు సహజంగా మనకు తెలుసు కదా, ఎవరుంటారు? కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడు కూడా చేరిపోయాడు అందులో. మరి ఎప్పుడైతే ఈ అర్జునుడిని ద్రోణాచార్యుడు ఇష్టపడతాడు, సహజంగా ఎప్పుడైనా ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పిల్లవాడి మీద ఒక గురువు గారికి ఇష్టం ఉంది అంటే ఎవరో ఒకడు ద్వేషం ఉంటూనే ఉంటుంది. అవును, ఈయనంటే గురువుకి ఇష్టం, నేను లేదు అంటారు. మరి ధనుర్విద్యలో మరి అర్జునుడికి ఉన్న భక్తి అంతా ఇంత కాదు. ఆరితేరిపోయాడు. శిష్యులందరినీ కూడా ఏంటి దాటిపోయి అర్జునుడు చక్కగా రాణించాడు ఈ యొక్క ధనుర్విద్యలో. అర్జునుని పట్ల ఈ ద్రోణిని కూడా చాలా అభిమానం అండి. ఎంతో ప్రేమ, అభిమానం. ఒక ఆలోచనకి ఏమొచ్చాడంటే, ఈ యొక్క అర్జునుడు తప్ప ఇక మిగిలిన వారు ఎవరు కూడా అర్జున్ని మించే అంతటి ధనుర్విద్యాధరులు కాలేరు అని ఒక కంక్లూజన్కి వచ్చేసాడు. ఈజ్ ద అల్టిమేట్ పర్సన్. అంత స్థాయిలో ధనుర్విద్యను నేర్చుకొని అప్లై చేయగలడని నమ్మకం వచ్చేసింది. కంక్లూజన్కి వచ్చాడు. మరి అర్జున్ని పట్ల అభిమానం బాగా ఉంది. అందరి మీద ఉంది. కానీ అర్జున్ని పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. సో అందరికీ విద్య నేర్పించేవాడు. తన జనరల్ గా ఎలా ఉంటుందండి గురువు గారికి, మీరు ఏదైనా మీరు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తున్నారు అనుకోండి. సహజంగా ఆ లక్షణం ఎలా ఉంటుందంటే, అందరితో పాటు కొడుకు కూడా నేర్పిస్తున్నప్పుడు కొడుక్కి కొంచెం ఎక్కువ నేర్పియాలని ఉంటుంది కదా. ఇక్కడ ద్రోణాచార్యుడు కూడా అదే కొంత కొడుకు అంటే వాత్సల్యము ఉంది. అంటే మిగిలిన కౌరవులు, పాండవులు, కర్ణుడు మిగిలిన అందరికంటే నా కొడుకు అశ్వత్థామ కొంచెం ఎక్కువ నేర్పించాలి అని ఆలోచన ఉండేది. చిన్న స్వార్థం అండి. తన కొడుకు కదా. ఏం చేసేవాడు మరి ఎప్పుడు పక్కనే ఉంటాయి. సీక్రెట్ గా చెవులలో చెప్పేది కాదు కదా మంత్రాలు, అవి ఇవి నేర్పించడం. ఎలా ఆలోచించేవాడట. ద్రోణాచార్యుడు ఏం చేసేవాడు, ఈ యొక్క శిష్యులందరికీ కుండలు ఇచ్చేవాడు. చలో మీరందరూ వెళ్ళి నీళ్ళు తీసుకురండి. మరి ఆ కుండలు ఎలా ఇచ్చేవాడంటే, పాండవులకి, కౌరవులకి ఇచ్చే కుండ మూతి పైన ఉంటుంది కదా, నీళ్ళు పట్టేది బుద్ధిగా ఉండేది. ఎగ్జాంపుల్ బాటిల్ అంత మూతి అనుకోండి. కొడుకు అశ్వత్థామకు మాత్రం కుండ మూతి పెద్దగా ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, నీళ్లు మూతి పెద్దగా ఉన్నప్పుడు డబ్బుకు మూసుకొని రావచ్చు. గింతతో సన్నదించినప్పుడు అవుతుంది నెమ్మదిగా ముంచుకుంటూ కొద్దిగా టైం పడుతుంది. ఎన్ని నిమిషాలు తేడా వస్తుంది అనేది ఎగ్జాక్ట్ మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ చిన్న మూతి ఉన్న వాళ్ళు నెమ్మదిగా వస్తారు. అశ్వత్థామ టకటక వచ్చేసేవాడు. మరి అశ్వత్థామ కుండ తొందరగా నిండిపోతుంది.
సో ఆ సమయంలో కొడుకుకి అస్త్ర విద్యలో కొన్ని రహస్యాలు టకటక వాళ్ళు వచ్చేటప్పటికి నేర్పించేసేవాడు. మరి అర్జునుడు ఏమో తక్కువ తిన్నాడా? ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది. గురువుగారు కొడుక్కి కొంచెం స్పెషల్‌గా నేర్పిస్తున్నారు. మనము దీన్ని తగ్గించుకునేది లేదు. ఒక్క చిన్న విషయాన్ని గూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు. గురువు యొక్క లక్షణం అదండి. శిష్యుడి యొక్క లక్షణం ఇదండి. ఒక పాయింట్ కూడా మిస్ కాకూడదు. గురువుగారు చెప్పింది ఒకటి కూడా మిస్ కాకూడదు. అది లక్షణం. అది వాళ్ళు ఎదుగుతారు. సో ఏం చేశారు అర్జునుడు? కుండం తీసుకొని అక్కడ నది చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే బదులు అక్కడే ఉండి ఒక బాణం వేసి వరుణాస్త్రం వేసి, మరి ఈ అస్త్రాలు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, వరుణాస్త్రం వేస్తే ఇలా నీళ్ళు వచ్చేసేసి కుండ నిండిపోయింది. చక్కగా వచ్చేసేవాడట. ఇదిగోండి గురుగారు మీరు తెచ్చిన నీళ్ళు తీసుకోండి అని చెప్పి వెంటనే టైం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఏకలవ్యుడు సారీ అశ్వత్థామకతో పాటు ఉండేవాడట. గురువు టైం దొరికేది. అయ్యో సీక్రెట్ గా నేర్పించేద్దామంటే ఈ అర్జునుడు ఏమో ముందే వచ్చి కూర్చుంటున్నాడు అనుకున్నాడు. ఏం చేస్తాడు తప్పదు. అలా ఆ విధంగా నేర్చుకుంటాడు. మరి అర్జునుడికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చీకటి అయినా సరే కళ్ళు మూసుకుంటేనే సౌండ్ త్వరగానే కొట్టేవాడండి. చీకట్లో కూడా గోల్ని కొట్టేవాడు. ఎలానో తెలుసా, ఆయనకి చీకట్లో కూడా ఈ అస్త్రాలను వదలొచ్చు అని ఎలా అనిపించింది ఒక సన్నివేశం చూశాడు ఆయన అర్జునుడు. ఒకరోజు అంటే ఏమైందట అంటే, మరి నైట్ అర్జునుడు భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే గాలి బాగా వచ్చి దీపము కొండెక్కింది. దీపం అనేది పోతుంది కదండి గాలికి. సో ఎప్పుడైతే దీపం అనేది ఎక్కిందో, దీపం ఉన్నప్పుడు తింటున్నాడు, దీపం లేనప్పుడు తింటున్నాడు. అంటే చేయి ఆటోమేటిక్ గా మన కళ్ళతో మనం మూతిని చూస్తున్నామండి, ఇలా తీసుకొని ఇలా కళ్ళు మూసుకొని ఇక్కడ చేస్తుంది. కరెంటు అంటే ఏమంటే మనం కరెంట్ అంటున్నాం. అప్పుడు దీపం కదా, దీపం వెలుతురు లేకున్నా అలా జరుగుతుంది కదా. దీపం లేకున్నా వెలుతురు లేకున్నా చెయ్యి దానంతట అదే నోటి దగ్గర పోతుంది. అంటే మనము కూడా అభ్యాసం చేసినట్లయితే చీకట్లో కూడా మనం గురిని కొట్టవచ్చు ఎంత చీకట్లో అయినా అని వెంటనే అభ్యాసం ప్రారంభించాడండి. నైట్ లో కూడా కూర్చొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అంతటి విలుకాడు ధనుర్ధారి అయ్యాడు అర్జునుడు. మరి గురువు గారు ఆలింగనం చేసుకునేవాడట. ఆయన యొక్క ఇంట్రెస్ట్ చూసి, ఆయన యొక్క సాధన చూసి, అర్జునుడి యొక్క సాధన, ఆ శక్తి, జ్ఞానము తీసుకునే పద్ధతి, గురు భక్తి ఇవన్నీ కూడా చక్కగా ఇష్టపడేవాడట. మరి అవన్నీ చూసి గురువు గారు అన్నారట, అర్జున ఇంకెవ్వరు కూడా నీలాగా ఇంతటి సంకల్పముతో విద్యను అభ్యసించగలరు. ఎవరు విద్యను అభ్యసించలేరు, నీవే చేయగలవు. నిశ్చింతగా ఉండు, నీకు పోటీనే లేరు. నీకు మించిన ధనుర్ధరుడు ఉండడు. నీవు సాటి లేని వ్యక్తి అవుతావు, నేను చేస్తాను, నీకు సాటి ఎవరు ఉండరు అన్నట్లుగా అర్జునుడితో ప్రేమగా చెప్తారట. మొత్తానికి ద్రోణాచార్యుడు మరి ద్రోణాచార్యుడి యొక్క ఫేమస్నెస్, ఖ్యాతి అంటాం కదా, తనది కూడా విస్తారం అయిపోతుంది. ఎప్పుడైనా శిష్యుడు ఎదిగాడు అనుకోండి, గురువు గారు ఫేమస్ అవుతాడు. గురువు గారు ఫేమస్ అయితే శిష్యుడు కూడా అంత కాకపోవచ్చు, కొంతవరకు ఉంటుంది. బట్ మెయిన్ శిష్యుడి ద్వారా గురువుకి ఎక్కువ వస్తుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నాం అంటారు. రకరకాలుగా దూర దేశాల నుండి కూడా వచ్చేసేవారట నేర్పించమని, మీ దగ్గర శిష్యరికం చేస్తామని. మరి అలా అందరితో పాకిన తర్వాత ఒక నిషాఢరాజు అని హిరణ్యధనుడు అని ఒక ఆయన ఉండేది. ఆయన కొడుకు పేరండి ఏకలవ్యుడు. నిషాఢరాజు, హిరణ్యధనుడు అంటే ఇది తక్కువ స్థాయి జాతి అండి, క్షత్రియుడు కాదు, లో స్థాయి జాతి అన్నమాట. వాస్తవానికి క్షత్రియుడు ఎగ్జామ్ చేయాలి, క్షత్రియ లక్షణాలు క్షత్రియుడు చేయాలి. మరి ఏకలవ్యుడు వచ్చి నాకు నేర్పించండి, మిమ్మల్ని మీకు శిష్యుడిగా అంగీకరించండి అని చెప్తే ద్రోణాచార్యుడు అంగీకరించలేదు. మనకు తెలుస్తుంది ఎందుకు అని. ఇప్పుడు బయటికి కారణం తక్కువ జాతి అని చెప్తారు, కానీ నేను కులం అనేది ఎప్పుడు ముఖ్యం కాదు, ఆ గుణం అనేది ముఖ్యం. సరే ఓకే, మీరు శిష్యుడిగా అంగీకరించారు కదా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ద్రోణాచార్యుని యొక్క పాదాలకు నమస్కారం చేశారండి ఏకలవ్యుడు. చేసి నేను వెళ్ళిపోతున్నానని ఒక రకమైన అవమానంతో వెళ్ళిపోయాడు అడవికి. ఏం చేశాడు, మరి నేను ధనుర్విద్యలో పండితుడిని కావాలి అని ఏకలవ్యుడు అడవికి వెళ్ళేసి పట్టుదలను వదిలిపెట్టక ఒక మట్టి తీసుకొని ద్రోణాచార్యుని యొక్క మూర్తిని నిర్మించుకున్నాడు, బొమ్మని. అతనే ద్రోణాచార్యుడు మా గురువు గారు అని గురువు గారు స్వీకరించారు మూర్తిని. మరి గురువు పట్ల తనకి మన యొక్క చక్కనైన శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. సాధన చేశారు, ధనుర్విద్య సాధన చేశారు. చూడండి గురు భక్తి ఎంత గొప్పదు, గురు భక్తి. అందుకే ఈ రోజు మనం ఇస్కాన్ లో చూసినట్లయితే ప్రపంచం అంతా ఇస్కాన్ ప్రతి సెంటర్ లో గురువుని చేస్తాం. ఆ గురు భక్తి అనేది అంతటి శక్తివంతమైనది, భగవత్ కృప చక్కగా లభిస్తుంది. మరి ఒకరోజు ఏమైంది, ఏకలవ్యుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, మంచి ధనుర్విద్యలో సంపన్నుడు అవుతున్నాడు. ఏకలవ్యుడు కూడా అంత మామూలు వేడ కదా, ఏం కాదండి. తను గురువు యొక్క ఫోటో పెట్టుకుని నేర్చుకున్నా కానీ సుమారుగా మీరు ఆలోచించినట్లయితే అర్జునుడు స్థాయిలో ఉన్నాడండి. అసలు అర్జునుడే షాక్ అయిపోతాడు. ఒకరోజు ఏమైంది, పాండవులు కౌరవులు ద్రోణాచార్యుని యొక్క పర్మిషన్ తీసుకొని అడవిలోకి విహారం వెళ్ళారు. చలో అందరం వెళ్దాం. విహారం వెళ్తే అక్కడ ఒకతను వేట కుక్కను రాకుమారుల యొక్క వస్తు సామాగ్రిని వెంట తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఒక అనుచరుడు వేట కుక్కను తీసుకొని పోతే ఆ కుక్క తిరుగుతూ ఈ ఏకలవ్యుడు సాధన చేసే దగ్గరికి వెళ్ళిపోయిందట. మరి అప్పుడు ఏమైంది అంటే ఈ ఏకలవ్యుడు నల్లగా ఉన్నాడు, నల్లగా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈయన సాధన చేస్తున్నాడు.
సాధన చేస్తున్నాడు. ధనుర్విద్య సాధనం చేస్తుంటే కుక్క అరవడం మొదలుపెట్టింది. కుక్క అరుస్తుంటే డిస్టర్బెన్స్ అయిపోయింది ఏకలవ్యుడికి. అరుస్తావా, నాకు కాన్సన్ట్రేషన్ కి భంగం అవుతుంది, అరుపు నాకు చిరాకు ఉందని చెప్పేసి ఏం చేశాడు తెలుసా, ఆ కుక్క అరవద్దు అని చెప్పి కుక్క నోట్లోకి 7 బాణాలు వేసేసాడండి. 7 బాణాలు వేసేసాడండి అరవద్దు అని. అంటే మూతి ఏమాత్రం కదలకుండా బాణాలు వేశాడండి. ఇది ఒక రకమైన క్రూరత్వమైన యాక్టివిటీ. మరి ఇలాంటి వారికి ధనుర్విద్య నేర్పిస్తే ఎలా ఉంటుందండి? అంటాము ఓపిక లేక, ధర్మం అనేది లేక ఇలాంటి ఘోరముగా ఉపయోగిస్తే అధర్మాన్ని ఉపయోగిస్తారు. అధర్మాత్ముల వైపు ఉంటారు. ఆల్రెడీ అధర్మాత్ముల వైపు సపోర్ట్ అయినది. అయితే కుక్కని అలా చేశారు ఓకే అనేది పక్క పెడితే, ఆయన యొక్క శక్తిని, ధనుర్విద్యను చూసి వీళ్ళు పాండవులు చూసి షాక్ అయిపోయారట. అరే ఇంతటి శక్తిగా! ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళేసి మరి ఆసక్తితో పాండవులు కౌరవులు ఎవరయ్యా నువ్వు అని అంటే, నేను ఏకలవ్యుడు, నా పేరు ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడని, నేను ధనుర్విద్యను అభ్యసిస్తున్నాను, నేర్చుకుంటున్నాను అని చెప్పారట. మరి పాండవులు కౌరవులు వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువు గారు అని చెప్పి జరిగిన విషయం అంతా వివరించారు. మరి అందరూ చెప్పిన తర్వాత అర్జునుడు మాత్రం గురువు దగ్గరికి వచ్చి పర్సనల్ గా ఒకటి, గురువర్యా మీరు నాకు మాట చెప్పారు, ధనుర్విద్యలో నన్ను మించిన వారు ఇంకా ఎవరు ఉండరు అని హామీ ఇచ్చారు. కానీ చూసినట్లయితే పరిస్థితి ఏకలవ్యుడు నాకంటే మించిన వారిలా కనిపిస్తున్నాడు, నాకంటే ముందుగా ఎక్కువగా ఉండేటట్లుగా ఉంది అని ప్రశ్నించాడు. ఏంటి పరిస్థితి చెప్పండి గురువర్య అని. మరి ద్రోణాచార్యుడు ఒక క్షణం ఆలోచించాడు, ఇది ఎక్కడ సాధ్యమత అవుతుంది, అర్జునుడు మించిన వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు అని ఆలోచించాడు. చలో వెళ్దాం పద, నాకు చూపించు అన్నాడు. అర్జున్ తీసుకుని వెళ్ళిపోయారు వెంటనే ఈ యొక్క ద్రోణాచార్యుడు. ఎక్కడైతే ఈ ఏకలవ్యుడు ఉన్నాడో అక్కడికి తీసుకుని వెళ్ళారు. వెంటనే ద్రోణాచార్యుడు అక్కడికి వెళ్ళగానే ఈ ఏకలవ్యుడు సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు. గురువు గారిని చూడగానే ఆనందం వేసింది. ముకులత హస్తాలతో ఆనందంతో నమస్కారం చేశారు గురువు గారికి. మరి వెంటనే గురువు గారు మరి ఒక కోరిక కోరారు. అంటే శిష్యుడు కూడా చాలా ఆనందం. గురువు గారు వచ్చారు అన్న ఆనందం. నేను మీ యొక్క శిష్యుడిని అని చెప్పిన తర్వాత గురువు గారు అడిగారు, ఒకవేళ నీవు నా శిష్యుడివి అయితే గురుదక్షిణ ఇస్తావా? గురుదక్షిణ ఇవ్వను. మరి ఏకలవ్యుడికి ఆనందం. అంటే ఇంతకుముందు శిష్యుడు ఇలా అంగీకరించలేదు కదా, ఇప్పుడు నువ్వు శిష్యుడు అయితే నా గురుదక్షిణ ఇయ్యి అని అంటే, ఆహా ఇది నా మహద్భాగ్యం, మీరు శిష్యుడిగా తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు మీరు శిష్యుడు అయితే గురుదక్షిణ ఇవ్వమన్నారు, నేను ఇవ్వడానికి సిద్ధం గురువర్యా, ఏమి ఇవ్వమంటారు అని ఆనందంగా అడిగేశాడు. మరి ద్రోణాచార్యుడు, సరే నాకు గురుదక్షిణ అనేది ఇవ్వాలనుకుంటే నీవు నీ యొక్క బొటన వేలు ఇచ్చేయి, కుడి చేతి బొటన వేలు నాకు ఇవ్వాలి అని అడిగాడు. మరి వినడానికి కొంచెం బాధ అనిపించినప్పటికీ ఏ ఆలోచన లేకుండా తన బొటన వేలుని వెంటనే ఇలా కట్ చేసి ఇచ్చేసాడట. ఎంత అంటే ఎంత తృణప్రాయంగా ఆనందముగా ఇచ్చేసాడటండి ద్రోణాచార్యుడికి. తీసుకోండి బొటన వేలు. మరి అది మామూలు విషయం కాదండి. మరి అందులో రహస్యం ఉంది. గురువుగారు వెళ్ళిపోయారు. మరి ఏకలవ్యుడు మళ్ళీ సాధన ప్రారంభించాడు. ఏమి? ధనుర్విద్య. మరి అప్పుడు ఏం అబ్జర్వ్ చేశాడంటే, అయ్యో ఇంతకు ముందు ఉన్నట్లు వేయలేకపోతున్నాను, ఆ ఫాస్ట్నెస్ అనేది తగ్గిపోయింది, వేగం అంటే తనలో ఉన్న శక్తి అనేది నశించిపోయినట్లుగా అబ్జర్వ్ చేశాడు ఏకలవ్యుడు. అర్థమైంది, జరిగిపోయింది తనకి. ఇది ఏకలవ్యుడి యొక్క స్టోరీ ఇక్కడ బట్టి చూసినట్లయితే. తర్వాత వచ్చేసి మరి భీష్ముడు, దుర్యోధనుడు ఎక్స్పర్ట్స్ అయ్యారు ఇందులో, గదా యుద్ధములో. మరి ఎట్లా మరి వీళ్ళిద్దరికి ఒకరికొకరికి ఈర్ష, కొంచెం బలములో కుడి ఎడమల సమానులు భీముడు, దుర్యోధనుడు. మరి నకులుడు, సహదేవుడు కత్తి యుద్ధంలో ఎక్స్పర్ట్స్ అయ్యారు. అంటే అందరికీ ఒకే రకమైన కళ రాదు కదండి. గురువు గారు ఒకరే, కానీ వారి యొక్క ఎక్స్పర్ట్ అనేది ఎవరి ఎందులో నైపుణ్యము చెందాలి అనేది భగవంతుడి సంకల్పం. అంతే. మనం కావాలంటే అర్జునుడు ధర్మరాజు కలా కాలేడు, ధర్మరాజు అర్జునులా కాలేడు, నకుల సహదేవులు వీళ్ళలా కాలేడు, వీళ్ళు వాళ్ళ కాలేడు. మనం భగవంతుడి సేవలో మన యొక్క టాలెంట్ ఏదైనా ఉన్నట్లయితే అది ఉపయోగించాలంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. కొంతమంది ముదంగా ప్లే చేస్తారు, కొంతమంది పాట చక్కగా పడతారు, కొంతమంది క్లాస్ ఇస్తారు, కొంతమంది ఇతర సేవలన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ ఒక సమస్య వస్తుంది కొంతమందికి, అది మనం కూడా వస్తే మనం జాగ్రత్త పడాలి. మన యథాశక్తిగా ఏ సేవ అయితే ఉందో అది చేస్తున్నాం. నేను ఆ సేవలో నేను ఎక్స్పర్ట్ కావాలి అని ఒక్కొక్కసారి స్పెషల్ గా చాలా ఎక్స్పర్ట్ కావాలని కష్టపడుతుంటాం. నేను కూడా బాగా క్లాసులు ఇస్తే బాగుండు, ఎంతో మంది ఫలానా ప్రభులాగా క్లాస్ ఇస్తే చాలా మంది నాకు ఫ్యాన్స్ అవుతారు, లేదంటే ఫలానా ప్రభులా నేను మృదంగా బాగా ప్లే చేస్తే ఎక్స్పర్ట్స్ అవుతాను, నాకు మంచి పేరు వస్తుంది అనేది లోపల అంతరార్థం. కాబట్టి మనకి ఏదైతే వస్తుందో, భగవంతుడు ఏ సంకల్పం అయితే వస్తుందో అది మనం భగవత్ సేవలో ఉపయోగించాలి. తర్వాత నకుల సహదేవులు కత్తి యుద్ధము. యుధిష్ఠిరుడు మాత్రం రథయోధుడు, రథాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తాడటండి, రథం యుధిష్ఠిరుడు. మరి అర్జునుడు ఒక విధంగా చెప్పాలంటే ఆల్రౌండర్, అందరినీ అధిగమించే స్థితిలో అర్జునుడు. మరి అర్జునుడి యొక్క కెపాసిటీ తెలుసా? అధీరథుడు అంటాం అర్జునుడిని. అధీరథుడు అంటే
60,000 మంది సాధారణ యోధులను ఏకకాలంలో యుద్ధం చేస్తాడు. అంటే 60,000 మందితో కొట్లాడగలడండి ఆయన. అంటే అతిరథులు కాదు. అంటే ఒక వ్యక్తితో మాత్రమే పోరాడగలిగే యోధులు ఉంటారు చూసారా, అలాంటి వారిని 60,000 మందిని ఏకకాలమున అర్జునుడు వాళ్ళని క్లోజ్ చేయగలుగుతాడు, యుద్ధం చేయగలుగుతాడు, గెలుపే ఖాయం. అది అర్జునుడి యొక్క శక్తి. మరి ధృతరాష్ట్రుని యొక్క కుమారులు భీముని యొక్క శక్తిని చూసి, నైపుణ్యాన్ని చూసి ఎప్పుడు కౌరవులకి హృదయంలో ఎప్పుడు ఈర్ష్య ఉండేదట, రోజు రోజుకి ఈర్ష్య పెడుతుంది. మరి భీముడి శక్తి కూడా అంత ఇది కాదు. మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు కత్తి యుద్ధంలో నకుల సహదేవులు ఎక్స్పర్ట్స్ అంటే ఈ ధనుర్విద్య అసలు రాదని కాదు, ధనుర్విద్య అయితే కామన్ అందరికీ వస్తుంది, కాకపోతే ఎక్స్పర్ట్. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తారు, తర్వాత స్పెషలైజ్డ్ అంటాం కదా, ఎంబీబీఎస్ అయిన తర్వాత స్పెషలైజ్డ్ ఓన్లీ ముక్కు చెవులు అన్నీ ఉంటాయి కదా, అట్లా స్పెషలైజ్డ్ వాళ్ళకి అనమాట. కత్తి పట్టుకుంటే నకుల సహదేవులు ఇంకా ఎవరు ఎదురు రాలేరు అట్లా అనమాట. మొత్తానికి అందరూ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నారండి, అతి చక్కగా ధనుర్విద్య సమస్తము నేర్చుకున్నారు, శిక్షణ ముగించబోతున్నారు. మరి ఇప్పట్లో మన 1 year చదివినాక మన స్టడీస్ అన్నీ అయిపోయినాక పట్టా అని చెప్పి మన సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రోజు సిస్టంలో మనం ఎగ్జామ్ రాస్తాం, సెంటర్లో రాస్తాం, తర్వాత ఎక్కడికి వెళ్తాయి దిద్దుతారు, మనకి ఇన్ని మార్కులు వచ్చాయి, నువ్వు ఇంత నెంబర్ పాస్ అయ్యావని ఒక కాగితం మీద రాసిస్తారు. మరి అప్పుడు ఈ కాగితాలు కహానీలను ఏం లేవండి. వీళ్ళందరినీ పరీక్షించడానికి పెద్ద సభ ఏర్పాటు చేస్తారు, ఒక పద్ధతి సమావేశం ఏర్పాటు చేస్తారు, చేసి టెస్ట్ చేస్తారు. అయితే ఒకరోజు ఏమైంది అంటే, ఒక పెద్ద చెట్టు కొమ్మని చూపించి ద్రోణుడు ఏం చేశాడంటే ఒక పక్షి బొమ్మని పెట్టాడండి. పెద్ద చెట్టు, ఆ వృక్షం కొమ్మకి కొసకి ఒక పక్షి బొమ్మ ఏర్పాటు చేశాడు. అంటే వీళ్ళని ఫస్ట్ ఇంటర్నల్ గా టెస్ట్ చేద్దాం, తర్వాత పబ్లిక్ టెస్ట్ చేద్దాం. అసలు వీళ్ళ యొక్క స్థాయి ఏంది, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంది, వీళ్ళ లెవెల్ ఏంది చూద్దాం అనుకున్నాడు ఒక పరీక్ష. ఫస్ట్ ధర్మరాజును పిలిచాడండి. పిలిచి ఏమన్నాడంటే, ధర్మరాజా ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా పక్షి, దాని తలను తగగొట్టాలి. మరి యుధిష్ఠిరుడు ఏం చేశాడంటే వెంటనే బాణం ఇలా పట్టుకున్నాడు. ద్రోణాచార్యుడు అన్నాడు, నీవు ఆ చెట్టు పైన ఉన్న పక్షిని చూస్తున్నావా, చూడగలుగుతున్నావా, కనిపిస్తుందా లేదా అని అడిగాడట. ధర్మరాజు వెంటనే ఎస్ గురువర్య, అవును గురుదేవా, నేను ఆ యొక్క పక్షిని నేను చూడగలుగుతున్నాను అన్నాడట. మరి గురువు అన్నారట ద్రోణాచార్యుడు, యుధిష్ఠిరా పక్షి ఒకటే చూస్తున్నావా, పక్షితో పాటు నేను కనిపిస్తున్నానా, నీ తమ్ముళ్ళు కనిపిస్తున్నారా, చూడగలుగుతున్నావా అన్నాడట. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడట, గురుదేవా నేను చెట్టును చూస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నా, మీరు కనబడుతున్నారు, నా తమ్ముళ్ళు కనిపిస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు అన్నాడు. అందరు అక్కడ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనిపిస్తున్నారట. మరి ద్రోణాచార్యుడు కొంచెం కోపం వచ్చి మళ్ళీ అడిగాడట, అలాగే ప్రశ్న, యుధిష్ఠిరుని మళ్ళీ అదే ప్రశ్న, కనిపిస్తున్నానా, నేను కనిపిస్తున్నానా అంటే ఎస్ కనిపిస్తున్నారు, అందరూ కనిపిస్తున్నారు. వెంటనే ద్రోణాచార్యుడు అన్నాడట యుధిష్ఠిరుని, ఓకే నువ్వు బాణం వేయాల్సిన అవసరం లేదులే కానీ పక్కకు వచ్చి నిలబడు, పక్కకు వచ్చేసి అన్నాడు. మరి తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్క శిష్యుని పిలిచి ఆ యొక్క ధర్మరాజు ఏ విధంగా అయితే అడిగాడో అదే విధంగా అడిగాడట. అందరూ కూడా అలాగే చెప్పారు. అంటే వాళ్ళ ఫోకస్ అంతా ఒక స్థాయిలో ఉంది. సరే లాస్ట్కి మొత్తానికి అర్జున్ పిలిచాడు. అర్జున్ కూడా రెడీగా బాణం ఇలా పట్టి కూర్చున్నాడు, చాలా కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నాడంట అర్జునుడు. అప్పుడు గురువు అన్నాడు, చెట్టు పైన పక్షిని నన్ను చూడగలుగుతున్నావా, నేను కనిపిస్తున్నానా అని అంటే అర్జునుడు అన్నాడండి, గురుదేవా నాకు పక్షి తప్ప చెట్టు కానీ మీరు కానీ సోదరులు కానీ ఎవరు కూడా నాకు కనిపించడం లేదు అన్నాడట. ఫోకస్డ్ గా ఉన్నాడు, కంప్లీట్ ఫోకస్డ్ గా ఉన్నాడు. అది అంటే ఆ స్థాయిలో ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలా చెప్పి ఇంకొక మాట యాడ్ చేస్తారట, గురుదేవ వాస్తవానికి చెప్పాలంటే ఆ పక్షి కూడా కాదు, పక్షి తల మాత్రమే నాకు కనిపిస్తుంది అన్నాడు. చూడండి ఎంత ఫోకస్. అప్పుడు వదిలేస్తే బాణం తగలదండి. అప్పుడు ఆ మాట విన్న తర్వాత ద్రోణుని యొక్క శరీరం రోమాంచకం అయిపోయిందట, ఇలా రోమాలు నెక్కపడుచుకున్నాయట. బలా ఇది కదా శ్రద్ధ అంటే అనుకున్నాడట. అప్పుడు అర్జునుడిని బాణం వదిలేసే అన్నాడట. ఎప్పుడైతే అర్జునుడు ఆ బాణాన్ని వదిలేశాడో పక్షి తలని ఛేదించి పడేసింది, 2 ముక్కలు అయిపోయింది, తల ముండం వేరైపోయింది బొమ్మ. అప్పుడు వెంటనే గురువు అర్జున్ని హత్తుకున్నాడట. అప్పుడు అనుకున్నాడట మనసులో, ఎస్ సమయం రెడీ అయిపోయింది, నేను ద్రుపదుని జయించే సమయం వచ్చింది. అంటే ద్రోణాచార్యుడి యొక్క ఫోకస్ ఎక్కడ ఉంది, ద్రుపదుడి పని చూడాలి, ద్రుపదుడు ఓడిపోవాలి, అది అర్జునుడితో సాధ్యమవుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు లోపల. హ్యాపీగా ఉన్నాడు. సో తర్వాత ఒక సంఘటన జరిగిందండి. ద్రోణాచార్యుడు శిష్యులందరూ కలిసి ఒకసారి గంగా నదికి వెళ్ళారు స్నానం చేయడానికి. మరి అక్కడ ఆ నదిలో సడన్ గా ఒక ముసలి వచ్చేసి గురువు గారి పాదాన్ని పట్టుకుందట. ముసలి వచ్చే అతని పాదాన్ని ఇలా పట్టేసింది. మరి విడిపించుకుంటే వస్తలేదు, లాగితే వస్తలేదు. శిష్యుల్ని హెల్ప్ కాపాడు అన్నారట.
అందరూ టెన్షన్ లో నిర్ఘాంతపోయి చూస్తున్నారట శిష్యులందరూ. కానీ వచ్చింది ఎవరో తెలుసా? అర్జునుడు మాత్రమే వచ్చేసాడట. వెంటనే విల్లును అందుకొని బాణాలను తీసుకొని ఆ మొసలిని వధించి పడేశాడటండి. 5 బాణాలు పటాపటా వేసి పడేశాడట. ఆ మొసలి పని చూసేశాడు. మరి అర్జునుడి యొక్క ఆ బుద్ధి కుశలత, ఆ జ్ఞానము, ఆ ఫాస్ట్ అదంతా చూసి, ఎస్ యు ఆర్ మై మెయిన్ డిసైపుల్, నా ప్రధాన శిష్యుడివి నీవే. మరి ఆ గిఫ్ట్ గా ఏం చేశారు ద్రోణాచార్యులు అంటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఇచ్చాడటండి. స్పెషల్ బ్రహ్మాస్త్రము ప్రయోగం ఎలా చేయాలి, ఉపసంహారం ఎలా చేయాలి అని చెప్పారట. అర్జునుడికి చెప్పారట, ఏ అర్జున, ఈ బ్రహ్మాస్త్రము సాధారణ వ్యక్తులపై ఉపయోగించవద్దు, బలహీనులపై ఉపయోగించవద్దు, అర్జెంట్ అయినప్పుడే ఉపయోగించాలి, బలహీన శత్రువుపై ఎప్పుడు ఉపయోగించవద్దు అని చెప్పి కండిషన్ చెప్పారు. మరి అప్పట్లో విద్య ఇచ్చినప్పుడు చాలా అలా క్రాస్ అయిపోయింది అనుకోండి, అది ఏమంటారు, మరి ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రం దగ్గరకు వచ్చాడు. ఓకే, పిల్లలు మంచిగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేద్దామని తండ్రి దగ్గరకు వచ్చారు. ధృతరాష్ట్రం దగ్గరకు వచ్చి, రాజా, మరి రాజకుమారులందరూ కూడా చక్కగా అంతా విద్యను కూడా తీసుకున్నారు, పూర్తి చేసుకున్నారు, కంప్లీట్ చేశారు. మరి వీళ్ళ అందరి అస్త్ర విద్యలు, వీళ్ళ యొక్క విద్యలన్నీ కూడా ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేయాలి. అంటే ఒక ప్రదర్శనశాల, అక్కడ జనాలు అందరూ రావాలి కదండి, ఏర్పాటు చేయమని అడిగారు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషంగా ఓకే అని చెప్పి ఒక స్థలాన్ని, రంగస్థలం అంటాం, ఒక పెద్ద గ్రౌండ్, సినిమాలో చూస్తాం కదా, అంతకంటే పెద్దగానే ఉంటుంది అనుకోండి, అలాంటి రంగస్థలాన్ని ఏర్పాటు చేసేసి అందరినీ అక్కడికి అంటే మిగిలిన వాళ్ళని, ఇప్పుడు మనం మ్యూజిక్ పోటీలలో సినిమాలో చూస్తాం కదా, జడ్జీలు ఉంటారు, అలా జడ్జీలు పిలుస్తారు. అక్కడ జడ్జీలు పిలుస్తారు. ముఖ్యంగా అక్కడ రోజుకి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్య, గాంధారి, కుంతి, కురు వంశ ప్రధానులు అందరూ కూడా అక్కడికి వచ్చేసారండి. మొత్తానికి ఫస్ట్ మొట్టమొదటిగా ద్రోణాచార్యుడు వచ్చాడు రంగస్థలానికి. ఎలా ఉన్నాడట ద్రోణాచార్యుడు? చక్కగా తెల్లని వస్త్రాలు, తెల్లని జుట్టు, తెల్లని గడ్డం, చక్కనైన పూలదండతో చందనం అద్దుకొని వచ్చారట. అందంగా ఉన్నారట ద్రోణాచార్యుడు. ఆ విధంగా బ్రాహ్మణులు మంత్రాలు పఠిస్తున్నారు, పూజా కార్యక్రమాలను, పూజలన్నీ చక్కగా నిర్వహించి మొత్తానికి ఈ యొక్క ప్రదర్శనశాలను పాండవులు, కౌరవులు అందరూ కూడా అక్కడ రంగంలోకి ప్రవేశించారు. అంటే వాళ్ళ యొక్క బలాబలాలను పరీక్షించాలి, అస్త్ర కౌశలము, అస్త్రాల యొక్క శక్తి ఒక్కొక్కరికి ఎంత ఉంది పరీక్ష ప్రారంభమైపోయాయి. మరి రాకుమారులందరూ కూడా వారి యొక్క అస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారట. అద్భుతం అద్భుతం అని చప్పట్లు కొడుతున్నారట. ఒక్కొక్కరు వారి యొక్క శక్తిని ప్రదర్శిస్తుంటే, అది మామూలు వాళ్ళు కాదండి వీళ్ళందరూ. మరి ఇలా ఈ కాంపిటీషన్ జరిగేటప్పుడు భీముడు, దుర్యోధనుడు ఎంటర్ అయ్యాట ఆ రంగస్థలంలోకి. ఇప్పుడు రెజింగ్ లో ఇద్దరు టక్కున ఎంటర్ అయిపోతారు, చుట్టూ ఏ చప్పట్లు కొడతారు కదా, అలా ఉన్నారు జనాలందరూ. మరి భీముడు, దుర్యోధనుడు వచ్చారంటే వీళ్ళిద్దరు గదంతో కొట్టేసుకుంటారు. మరి వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒకరికి పడదు, కోపం, కసి, ఎప్పుడు సమయం దొరుకుతుందో కొట్టుకుందాం చూస్తారు. వాస్తవానికి ఇక్కడ కాంపిటీషన్ నడుస్తుంది. కాంపిటీషన్ అయినప్పటికీ వీళ్ళు ఎలా ఉందంటే, ఈ కాంపిటీషన్ లో నేను వీళ్ళని చిత్త కొట్టేస్తాను ఒకళ్ళు లోపల కసిగా ఉన్నారండి. భీముడు దుర్యోధనుడి మీద, దుర్యోధనుడు భీము మీద ఉన్నాడు. జనాలందరూ కూడా ఎలా అయిపోయారు? 2 గ్రూపులు అయిపోయారు. కొంతమంది భీముని చూసి ఆనందపడుతున్నారు, కొంతమంది దుర్యోధను చూసి భయపడుతున్నారు. అంతే కదా, సినిమా చూసినట్లయితే కొంతమంది వీళ్ళని చూస్తే హీరో ఎగబడే వాళ్ళు మనసులో ఉంటారు, కొంతమంది హీరోని చూసి ఇష్టపడే ఉంటారు. అట్లా ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళిద్దరిని రకరకాల హర్షధ్వానాలతో చప్పట్లు కొడుతూ 2 భాగాలుగా విడిపోయారట, ఒకళ్ళు సపోర్ట్ ఇటు, ఒకళ్ళు సపోర్ట్. మరి ద్రోణాచార్యుడు మరి వీళ్ళిద్దరికి ఒకరికొకరు కొట్టుకుంటున్నప్పుడు జనాలు కూడా విజిల్స్ లాగేస్తూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేస్తున్నప్పుడు, మరి ఇది కొంచెం గొడవ అనేది కొంచెం పెద్దగా అవుతుందేమని అనిపించి వీళ్ళు తన్నేసుకుంటున్నారు. ఇది పోటీ లాగలేదు, అక్కడ పోటీ ప్రదర్శనశాల అంటే బలం ఉండాలి, కానీ ఆ కసితో ఉన్నట్టు ఉండకూడదు అని చెప్పేసి ద్రోణాచార్యుడు వెంటనే ఏం చేశాడంటే, ఈ పోటీ నాకు కొడుకును పిలిచి ఈ యొక్క అశ్వత్థామని నువ్వు వెంటనే వెళ్ళి ఆ పోటీని ఆపేసి అన్నాడు. అశ్వత్థామ వెంటనే భీముడికి దుర్యోధన దగ్గరికి వెళ్ళేసి, ముందు ఆపేసేయండి, శాంతి అని చెప్పేశారట. అక్కడ ఏదైతే మూతపడుతుంది కదా, ఢమ్ ఢమ్ ఢమ్, అది కూడా ఆపేసి ఇచ్చారట. ఎందుకంటే జనాల యొక్క దృష్టిని మరల్చాలి అని చెప్పి. వీళ్ళ దృష్టి భీమసేనుడు వీళ్ళందరూ కొట్టుకుంటుంటే జనాలందరూ కూడా రెచ్చిపోతున్నారు, 2 గ్రూపులాగా అయిపోయి, వద్దు ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి అర్జునుడు పిలిచారు. అర్జునుడు రంగస్థలానికి వచ్చేసాడు, తన యొక్క విద్యను ప్రదర్శించాలి. అర్జునుడు ఎప్పుడైతే వస్తున్నారో హర్షధ్వానాలు, అద్భుతంగా హర్షధ్వానాలు చేస్తున్నారట అందరూ. మరి విదురుడు ఏమేమి జరుగుతుంది అదంతా కూడా ధృతరాష్ట్రునికి, గాంధారుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఇలా తనుకుంటుంటే ఇలా ఆపారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఎప్పుడైతే వస్తున్నారో కుంతికి మాతృప్రేమతో ఆనందం వేసింది, కన్నీటి పర్యంతం అయిపోయింది కుంతిదేవి, ఆనందం వేసింది. మరి మొత్తానికి అర్జునుడు తన యొక్క దివ్యాస్త్రాలన్నింటినీ ప్రదర్శించారు. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి మంటలు సృష్టించారట. తను ఏమైతే నేర్చుకున్నారు, వారణాస్త్రాన్ని పెట్టి, అంటే ఒక వారణాస్త్రం వేసేస్తే నీరుని కురిపించారు, ఆ మంటనే ఆపేశాడు. ఒక బాణముతో మంట, ఒక బాణముతో నీరు, ఆ నీరు ద్వారా మంటను ఆపేశాడు. ఇలా రకరకాల అస్త్రాలు, మేఘాలను సృష్టించాడు, వాయుస్త్రాన్ని ఆపేసి ఆ మేఘాలను చెదరగొట్టాడు. భౌమ్యాస్త్రం అని ఒకటి ఉంటుంది, ఆ భౌమ్యాస్త్రం ద్వారా ఒకపాటి భూమిని సృష్టించాడు. అక్కడ మరొక పర్వతాస్త్రముని అనే దాన్ని సంధించి ఏం చేశారు, వీటన్నిటిని మాయం చేశాడట. చూడండి ఎన్ని రకాలు, జస్ట్ అస్త్రం ద్వారానే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇలా రకరకాల అస్త్రాలు చూపించారట. అందరూ ఆశ్చర్యపోతున్నారట, ఏంటి అసలు, ఒక్కొక్కరికి ఆనందమే ఆనందం, అర్జునుడి శక్తి ఏంటి అని. మరి అర్జునుడు ఈ విధంగా అస్త్ర ప్రదర్శన చేస్తూ ఉంటే
హీరో అందరిలో హీరో అయిపోయాడు. ఎప్పుడైతే ఇలా హీరో అయిపోతున్నారో ఏమైంది అంటే వెంటనే నన్ను గెలువు అనుకుంటూ ఒక ఆయన వచ్చాడట. ఒక ధనుష్ఠాంకారం ఇలా పడుతుంది కదా అనేసి అలాగ వచ్చేసాడట. ఎవరై ఆయన అంటే ఆయనే కర్ణుడు. అది కాదు నన్ను గెలువు అని. మరి కర్ణుడు అందులోకి వచ్చేస్తే ఎట్లా కర్ణుడు కూడా చాలా గ్లోరీగా ఉన్నాడండి. అంటే మెరుస్తున్నాడు, తేజస్సు చక్కగా ఉంది. మరి కర్ణుడు రాగానే ద్రోణాచార్యుడికి కృపాచార్యుడికి చక్కగా నమస్కారం చేసి నీవు నీవు ఏదైతే ప్రదర్శించావో అర్జున, ఇప్పుడు భీముడికి దుర్యోధనుడికి ఎట్లనో అర్జునుడికి ఈ కర్ణుడికి అట్లా అండి. వీళ్ళిద్దరికి మెయిన్ పడదు శత్రువు. ఎందుకంటే ఎవరికైతే తనకు సమానంగా కానీ ఎక్కువగా శక్తి ఉందో వాళ్ళ మీద అసూయ ఉంటుంది జనరల్గా. చూడండి, అయితే మరి నేను నీకంటే కొన్ని చూపిస్తాను, మరి కొన్ని నువ్వు ఇక్కడే ఉండు, అవన్నీ చూపిస్తాను, ఇక్కడే ఉండు అన్నాడట. మరి కర్ణుడు ఆ యొక్క సవాల్ ఎప్పుడైతే విసిరారో జనాలలో కొంతమందికి ఆనందం వేసింది, కొంతమందికి కోపం వచ్చింది. మొత్తం మరి ఏంటి దుర్యోధనుడు, ముఖ్యంగా స్పెషల్ గా దుర్యోధనుడు, ఆహా దొరికాడు రా, మన అర్జున్ని ఎదిరించగలిగే మొనగాడు దొరికాడు అని ఆనందించారట. ముఖ్యంగా ఎవరు ఆనందిస్తారు? ఫస్ట్ దుర్యోధనుడే ఆనందిస్తాడు కదా. అర్జునుడు మరి కొంచెం సహనం లేకుండా కోపంతో ఉన్నాడు. వీరవడరా బాబు మధ్యలో నన్ను చూసుకోమంటాడు అని నిశ్చేష్టుడే ఉన్నాడట. మొత్తానికి కర్ణుడు ద్రోణాచార్యుని యొక్క అనుమతి తీసుకొని విన్యాసాలన్నింటినీ ప్రదర్శించాడట. మరి ఎన్నో ఈ యొక్క ఈ సూతయోధుడు ఎన్నో విన్యాసాలను అర్జునుడికి చూపిస్తూ నీకంటే ఎక్కువ చూపిస్తాను అని అర్జునుడు మించి చూపిస్తున్నాడటండి. మరి మొత్తానికి అవన్నీ అయిపోయిన తర్వాత దుర్యోధనుడు మహా ఆనందం వేసేసి దొరికాడరా, అర్జున్ని యుద్ధం చేసి అంతటి వాడు దొరికాడరా అని కర్ణుడిని ఆలోచనం చేసుకున్నాడట. స్నేహబంధం ఇంకా అధికమైపోయింది, పటిష్టమైపోయింది. దుర్యోధనుడు తన రాజ్యాన్ని కర్ణుని వశం చేస్తానని ప్రతిపాదించారు. కానీ కర్ణుడు అన్నట్టు, రాజా నాకు మైత్రి, అర్జునుతో ద్వంద్వ యుద్ధం అవకాశం ఒకటే నాకు చాలు అన్నారట. రాజ్యం ఇస్తాను, నాకేం ఏమొద్దు, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండు చాలు. నాకు అర్జునుడితో ఎప్పుడైనా ఫ్యూచర్ లో యుద్ధం వస్తే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం, ఈ ద్వంద్వం నేను అర్జునుడి మీద యుద్ధం చేస్తాను. మరి ఆ టైంలో ఎప్పుడైతే దుర్యోధనుడు యొక్క కర్ణుడిని కౌగిలించుకున్నాడు, తనకి అర్జునుడు కర్ణుడు ఒకరికొకరికి ద్వేషం ఇంకా రగిలిపోతుంది. ఒకరినొకరు పరుషమైన వాక్కులతో తిట్టుకున్నారట. తిట్టుకుంటారు కదా ఇవరు కూడా, అలా రకరకాల తిట్లతో తిట్టుకున్నారట. సవాల్ విసురున్నారట. విసురుకొని మరి అర్జునుడు ద్రోణాచార్యుడు గురువు గారి యొక్క అనుమతి తీసుకొని ద్వంద్వ యుద్ధం కోసం మరి అక్కడ యుద్ధం చేద్దామని అంటే నేను వెనక్కు వెళ్తాను అనలేరు కదండి, క్షత్రియులు పరుగు పోతుంది. మరి అర్జునుడు కూడా ఈ కర్ణుడు వైపు నడిచాడట యుద్ధం చేద్దామని. మరి పుత్రవాత్సల్యంతో ఇంద్రుడు కూడా రావడం చూసి సూర్యుడు కూడా వచ్చాడట. సూర్యుడు వచ్చేసి ఆ యొక్క ఇంద్రుడు ఎవరు, సారీ ఇంద్రపుత్రుడు అర్జునుడు, సూర్యపుత్రుడు మన ఈయన మేఘాధిపతి, ఆయనేమో సూర్యుడు మేఘాలు చెడగొట్టేశాడట. ఇక్కడ వీళ్ళు కూడా ఆనందంగా యుద్ధాన్ని చూడాలని ట్రై చేస్తున్నారు. ఆ కర్ణుడు ఆ సూర్యుని యొక్క వెలుతురు నిలబడి ఎంతో తేజస్సుగా కనిపిస్తున్నాడట అండి. దుర్యోధనుడు ఏమో కర్ణుడిని ప్రోత్సహిస్తున్నాడు, ఎంకరేజ్, కమాన్ కమాన్ కమాన్. మరి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మాత్రం మరి భీష్ముడు అర్జునుడి పక్షమే, ముగ్గురు అర్జున్ని బలపరుస్తున్నారు. అంటే ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఉంటారు కదా, వీళ్ళ ముగ్గురు అర్జునుడి వైపు ఉన్నారట. కొంతమంది ప్రేక్షకులేమో కొంతమంది అర్జునుడి వైపు ఉన్నారు, కొంతమంది ఏమో కర్ణుడి వైపు ఉన్నారు. విజువల్స్ చేసుకుంటున్నారు, రకరకాలుగా ఎంకరేజ్ చేసుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ గంభీరమైన ఆ పరుష వాక్కు తిట్టుకోవడం, యుద్ధం, ఒకరికొకటి లాక్కోవడం, ఇవన్నీ చూసి కుంతీదేవికి డైజెస్ట్ కాలేదు, బాధ అయిపోయిందండి. స్పృహ తగ్గి పడిపోయిందట, కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోయింది కుంతీదేవి. ఎక్కడ పరిస్థితి ఘోరం నాకు, ఎందుకంటే ఇద్దరు కొడుకులు కదండి, ఇద్దరు కొడుకులు, అలాంటి పరిస్థితి వస్తుందని బాధపడిందట. మరి వెంటనే విదురుడు కుంతీదేవికి స్వస్థత ఇచ్చాడండి, బాధపడవాకు అని చెప్పేసి. కానీ ఇద్దరు పుత్రులు మళ్ళీ యుద్ధం కోసం రెడీ అవుతున్నారు అని కుంతీదేవికి తెలవగానే రెండోసారి కూడా మూసపడిపోయిందట అండి. అయ్యో నాకేమిటి దుస్థితి, ఇద్దరు పుత్రులుగా కొట్టేసుకుంటున్నారని. సరే ఇదంతా పరిస్థితి బాగలేదు అని చెప్పేసి కృపుడు ఏం చేశారంటే కర్ణుడితో ఒక మాట అన్నారు, అర్జునుడు నీ సవాలును స్వీకరిస్తాడు, కానీ దానికి ముందు ఒక కండిషన్ ఏంటి, ముందు నువ్వు చెప్పు నీ తల్లిదండ్రులు ఎవరు అని కర్ణుని అడిగాడటండి కృపాచార్యుడు. నీ రాజవంశం ఏమిటో చెప్పు, నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు, నీ రాజవంశం మొత్తం పరిచయం చెయ్యి. ఎందుకంటే క్షత్రియులు అనేవారు ఎప్పుడైనా సరే తక్కువ జాతిలో ఉన్న వారితో తలపడరు, ఫస్ట్ నీ డీటెయిల్స్ చెప్పు, అప్పుడు అర్జునుడు ఫైటింగ్ చేస్తాడు అని చెప్పారు. మరి ఆ మాటలు ఎప్పుడైతే ఈ కర్ణుడు విన్నాడో కృపుడు చెప్పినప్పుడు ముఖం తెల్లబడిపోయింది. అరే ఇదంటి పరిస్థితి వచ్చింది, ఏం ప్రభావం ఇది, ఏం చేయాలి అని అనుకున్నాడు. మరి ఎప్పుడైతే కృపుడు ఈ కర్ణుడితో అలా అన్నాడో మరి ఎమ్మటే సపోర్ట్ ఎవరు వస్తారండి, దుర్యోధనుడు ఎమ్మటే అన్నాడు, హే బ్రాహ్మణ, శాస్త్రం ప్రకారం ఉన్నత వంశము, శూరుడు, సేనాధిపతి, ఈ మూడు కూడా రాజులే, ఈ ముగ్గురు రాజులే. ఉన్నత వంశస్థులు కావచ్చు, శూరుడు బలవంతుడు కావచ్చు, సేనాధిపతి, ఈ ముగ్గురు ఎవరైనా రాజుల కింద పరిగణించబడతారు. ఒకవేళ మీరు మీ ప్రకారం కర్ణుడు రాజు కాడు
అనే ఒక్క కారణము తీసుకొని అర్జునుడితో యుద్ధం ఆపడానికి గనక మీరు ప్రయత్నం చేస్తే, అర్జునుడు యుద్ధం చేయను ఈ యొక్క ఫైటింగ్ చేయడానికి ముందుకు రాకపోతే, నేను అంటే ఎవరు ఇక్కడ దుర్యోధనుడు నా యొక్క అంగరాజ్యాన్ని నా ఫ్రెండ్ కర్ణుడికి దారిపోస్తున్నాను, నేను చేస్తాను. ఎప్పుడు అందరూ కర్ణుడిని ఒక రాజుగా స్వీకరించాలి, ఇంకెవరు కూడా ఈయనని వ్యతిరేకించడానికి లేదు, అట్లా చెప్పేశాడటండి. కర్ణుడికి వాళ్ళ మధ్యలో బలం ఆ రోజు ఇంకా పెరిగిందండి, ఆ యొక్క బంధం. అట్లా చెప్పి దుర్యోధనుడు అక్కడికక్కడే వెంటనే వేద మంత్రోక్తంగా బ్రాహ్మణుడు వేదమంత్రాలు పఠిస్తుంటే శాస్త్రం ప్రకారం కర్ణుడికి చక్కగా అంగరాజ్యానికి అభిషిక్తుని చేస్తాడు, కిరీటాన్ని పెట్టేస్తాడు. మరి కర్ణుడి హృదయం ద్రవించిపోతుంది ఆనందం. అందుకోసమే ఒక విధంగా ధర్మాధర్మాలు తెలిసినప్పటికీ ఆ యొక్క ప్రేమ పాశం, ఆ ఫ్రెండ్షిప్ బంధం వల్ల చిట్ట చివరి వరకు దుర్యోధనతో ఉండాల్సి వస్తుందండి కర్ణుడు. కర్ణుడు దానకర్ణుడు, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి, కానీ ఆ యొక్క ఆ రిలేషన్షిప్ బాండింగ్ వల్ల తప్పు చేసినప్పటికీ దుర్యోధనుడి వైపు ఉండాల్సి వస్తుంది. అదే ఒక్కటే తను చేసిన మిస్టేక్ వాస్తవానికి. మొత్తానికి ఆ యొక్క సన్నివేశం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య శాశ్వతంగా ఫ్రెండ్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయిందండి. మొత్తానికి అలా రాజ్యాభిషక్తుడు ఎప్పుడైతే చేస్తారో అదే సమయంలో అధిరథుడు అనే ఒక వ్యక్తి సారథి వస్తారండి అక్కడికి, కర్ర పట్టుకొని ఒక ముసలాయన అనమాట. ఆయన ఎవరో కాదు, చెమటలు పట్టి అలా ప్రేమతో నమస్కరిస్తూ వచ్చిన వ్యక్తి ఎవరో కాదండి, కర్ణుడి యొక్క తండ్రి, పెంచుకున్న వ్యక్తి, తండ్రి అనమాట. మొత్తానికి భీముడు వెంటనే ఇప్పుడు భీముడు దిగాడు, ఆక్షేపిస్తున్నాడు. హే సూత, అంటే తక్కువ స్థాయిలో పుట్టినవాడా, నీకు అర్జునుడితో తలపడడానికి అర్హత లేదు. నువ్వేం చేయాలో తెలుసా, నీ కులానికి తగ్గినట్టుగా, నీ స్థాయికి తగినట్టుగా నువ్వు ఒక కొరడాన్ని తీసుకొని నీ స్థానంలో నువ్వు ఉండు. ఇది నీ స్థాయి కాదు, యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయకు. అంగరాజ్య సింహాసనం మీద నువ్వు ఆయన రాజు చేశాడు, నువ్వు రాజు అయిపోయావు, పెద్ద ఇదనుకుంటున్నావు, నీకెంత ధైర్యం? కుక్క పవిత్రమైన యజ్ఞ హవిస్సును ఒకవేళ తినడానికి అంటే యోగ్యత వస్తుందా? కుక్కనే యజ్ఞ హవిస్సే, నీలాంటి వాడు తగడు అని భీముడు అవమానించాడండి కర్ణుడిని. అక్కడ వెంటనే వచ్చాడు. మరి కర్ణుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో సూర్యుని వైపు చూస్తూ, ఇలా సూర్యుడు తండ్రి కదా, సూర్యుని వైపు చూస్తూ అలా నిలిచిపోయినాడట. మరి దుర్యోధనుడు కొంత ఆందోళన చెందాడు. వెంటనే ఫ్రెండ్ కదా, దుర్యోధనుడికి బాధ అవుతుంది. మరి భీమునితో పౌరుషంగా, ఏ భీమా, వెంబటే భీముడు అంటే కోపం వచ్చే దుర్యోధనికి, నీకు విషయం తెలుసా, క్షత్రియుడికి నిజమైన అర్హత ఇవన్నీ కాదు, పరాక్రమమే కానీ జాతి కాదు. గుణగణాలు, సౌశీల్యత ఏదైతే ఉన్నాయో, ఎవరికైతే ఆ స్థాయిలో ఉన్నాయో దాని ప్రకారమే నిర్ణయిస్తాం, కానీ అన్యమైన విషయంలో కాదు. అతను నిజమైన జన్మలో ఉండొచ్చు. ఉదాహరణకు తీసుకొని విశ్వామిత్రుడు ఉన్నాడు, పుట్టుకతో క్షత్రియుడు, తర్వాత ఏమయ్యాడు బ్రహ్మర్షి, గుణముతో తన యొక్క స్థాయి మారుతుంది అని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడట. మొత్తానికి కర్ణుడు అంగరాజ్యమే కాదు, ధరిత్రి ఈ భూమిని కూడా పరిపాలించడానికి అర్హత ఉన్నవాడు, యోగ్యుడు. కాబట్టి ఎవరైనా అతడిని అంగరాజ్యం నడిపించడానికి, తన రాజుగా ఉండడానికి ఆక్షేపించాలి అనుకుంటే మొదటగా నన్ను ఎదుర్కోండి అన్నాడటండి దుర్యోధనుడు. మరి సరే, మరి అప్పటికెప్పుడే యుద్ధం ఇంకా స్టార్ట్ కాలేదు కదండి, కౌరవులకి పాండవులకి ఇంకా ముందర చాలా ఉంది. ఎప్పుడైతే అలా దుర్యోధనుడు అన్నాడో ఇక ఎందుకులే గొడవ అని చెప్పి అది కొంచెం సద్దుమణిగే పరిస్థితి వైపు నడిచింది. జనాలు కూడా దుర్యోధనుడిని కొంచెం సపోర్ట్ చేశారట అక్కడ. మొత్తానికి అలా ఆ డిస్కషన్ అయ్యేటప్పటికే సూర్యాస్తమయం కూడా అయిపోయింది. మరి ఇది ఇంకా కలహం, ఇంకా గొడవ చేస్తే మంచిది కాదు, పెద్ద పెద్ద యుద్ధానికి దారితీస్తుందని చెప్పేసి మొత్తానికి అది నెమ్మదిగా తగ్గించేద్దామని చెప్పేసి కర్ణుని తీసుకొని ఆ యొక్క రంగస్థలాన్ని తీసుకొని వెళ్ళిపోయాడండి దుర్యోధనుడు. పాండవులు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కొంతమంది అర్జున్ని, కొంతమంది కర్ణుని కుప్పగొడుతూ, వాహా ఏం కర్ణ, ఏమి చూపించాడు. మనం సినిమా చూసిన తర్వాత రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తారు కదండి, ఏం ఫైటింగ్ చేశారండి, ఏం చేశారండి ఆయన హీరో అంటారు కదా. అలా కొంతమంది కర్ణుని, కొంతమంది అర్జున్ని అలా పొగుడుతూ సినిమా చూసిన వాళ్ళందరూ, అంటే అక్కడ రంగస్థలంలో ఆ ప్రదర్శన చూసిన వాళ్ళందరూ ఇద్దరిని పొగుడుకుంటూ వెళ్ళిపోయారట. మరి కొంతమంది మాత్రం అంటే 100 మంది అంటే లైక్ దుర్యోధనుడు మాత్రం ఆ రోజు ఎక్కువగా ప్రశంసించింది ఎవరిని, కర్ణుని. మిగిలిన వాళ్ళందరికంటే, ఎందుకంటే ప్రాణం కదా. కొంతమంది జనాలు 2 రకాలుగా విడిపోయినప్పటికీ దుర్యోధనుడి కంటే ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎక్కువ ఏర్పడింది ఆ రోజు అని అక్కడ మహాభారతంలో చెప్తారనమాట. మొత్తానికి ఈ సంఘటన ముందు వరకే దుర్యోధనుడికి పాండవుల పట్ల కొంచెం భయం ఉండేదండి. ఎందుకంటే భీముడి బలం, అర్జునుడి బలం, ఇదంతా ఏంటి, భవిష్యత్తులో ఉన్న పరిస్థితి ఏంటి అని ఒక భయం ఉండేది. ఈ కర్ణుడి యొక్క బలాన్ని చూసి తన భయాన్ని కోరుకున్నాడు, అందులో టెన్షన్ పోయింది. ఇంకేంటి, నాకు శక్తివంతుడైన వాడు కర్ణుడు దొరికాడు, ఇంకా నాకు భయం లేదు, ఇంకా ఈ కర్ణుడికి మించిన వాడు సమానమైన వాడికి ఎవరు లేరు అని, కర్ణుడు పవర్ఫుల్ అని చెప్పేసి తను ఆ విధంగా ధైర్యంగా వచ్చేసాడు. మొత్తానికి ద్రోణుడు గురుదక్షిణ అడగాలనే సమయం వచ్చింది. ద్రోణుడి ఈ సమయం కోసం చూస్తున్నాడు. ఈ పరీక్ష అయిపోయింది, గురుదక్షిణ అడుగుదాము అనుకున్నాడు. మరి వీళ్ళందరినీ పిలిచారు, శిష్యుల్ని, రాకుమారులారా, శిష్యులారా, మరి నేను గురుదక్షిణ అడుగుదాం అనుకుంటున్నాను, మీరు గురుదక్షిణ ఇవ్వడానికి సమయం అనేది ఆసన్నమయ్యింది, శిష్యుడి యొక్క బాధ్యత కూడా. మరి నా యొక్క దక్షిణ ఏమిటి? ధనము ఇవన్నీ కాదు, ఆల్రెడీ భీష్ముడు ఏర్పాటు చేశాడు చక్కగా. నాకు ఒక దక్షిణ కావాలి. ఎవరు
ద్రుపదుణ్ణి ప్రాణాలతో చంపొద్దు, ప్రాణాలతో పట్టుకొని బంధించి నాకు అప్పచెప్పాలి, అది నాకు హయ్యెస్ట్ గురుదక్షిణ అని అడుగుతాడట. ఇదే కదా టార్గెట్, ముందే చెప్పాడు కదా వాస్తవానికి. మరి రాకుమారులందరూ కూడా మరి గురువు గారు కోరారు, గురువు గారిని మరి సంతృప్తి పరచాలి, గురువు గారు అడిగింది ఇస్తే అదే కదా ఉన్నతం. అంతకంటే సంతోషం ఏంటండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గురువు గారిని సంతృప్తి పరిస్తే తనకు ఔన్నత్యం కలుగుతుంది. గర్వత్వానికి వీళ్ళందరూ బయలుదేరారు. వీళ్ళందరూ వెళ్తుంటే ద్రోణాచార్యుడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. చూద్దాం ఏ శిష్యుడు ఎలా ఫైట్ చేస్తాడు, ఎవరు తీసుకొస్తారు. బట్ తనకు తెలుసు ఎవరు గెలుస్తారు, ఎవరు శక్తివంతులు అన్ని తెలుసు. బట్ అందరూ గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరి అందరూ ద్రుపదుని యొక్క రాజధానిపై దాడి చేయడానికి వెళ్తున్నారు. మరి ఆ సమయంలో ఏమైందంటే కౌరవుల విషయంలో ఏం జరిగిందంటే నాయకత్వం, ఎవరు లీడర్ గా ఉండాలి, ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారట. నేను లీడర్ గా ఉంటా, నేను లీడర్ గా ఉంటా, నువ్వు కాదు, నేను 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 ఈ యుద్ధానికి నేను లీడర్ గా ఉంటాను, ఐఆమ్ ద లీడర్ అనుకుంటూ కౌరవులు ఆ గొడవ పెట్టుకోవడం సరిపోయిందటండి. అట్లా గొడవ పడుకుంటూనే నేను అనుకుంటూనే అలా ఒక రకమైన స్థాయిలో ద్రుపదుని రాజ్యానికి వెళ్ళిపోయారట. మరి ఈ కౌరవులపై ద్రుపదుడు ఏ విధంగా యుద్ధం చేశాడంటే ఆ బాణాలను వదిలితే తట్టుకోలేకపోయారట. ఆ శర వృష్టి వర్షం లాగా వేశారట బాణాలు. మరి అప్పుడు అర్జునుడు అన్నాడట, గురుదేవా మరి అందరం కలిసి చేస్తే ఎవరు చేస్తున్నారో అర్థం కాదు కదా, ముందు వాళ్ళని యుద్ధం చేయండి, ఒకవేళ వాళ్ళు తీసుకొస్తే పర్వాలేదు, దక్షిణ అయిపోతుంది, ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే అప్పుడు మేము చూస్తాం అన్నారట. అర్జునుడు అలా చెప్పిన తర్వాత ఓకే అన్నాడట గురువు గారు. దానికి కౌరవులు గెలవలేకపోయారు. మరి వెంటనే పాండవులు వెళ్ళారు. యుద్ధ భూమికి కొద్ది దూరంలో ఉండి పాంచాల రాజు కౌరవులను చెల్లాచెదరు చేసి ఎల్లగొట్టేసి ఎక్కడో అక్కడనే చేసేసి దెబ్బలు కొట్టేసి ఎల్లగొట్టేసి పారగొట్టేసిన తర్వాత భయపడి పారిపోయిన తర్వాత అక్కడ చాలా మంది ద్రుపదులు తిరుగుతున్నట్లుగా సృష్టించాడటండి. అంత ఆయన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఈవెన్ దుర్యోధనుడు కూడా ఫైటింగ్ చేశాడు, కర్ణుడు ఫైటింగ్ చేశాడు, ఇద్దరు విఫలం అయిపోయారు. ఇంకా ఇప్పుడు అర్జునుడి యొక్క వంతు వచ్చింది. మెయిన్ గా ద్రోణాచార్యుడు గురువు గారికి నమస్కరించి యుద్ధ భూమికి బయలుదేరాడు. నకుల సహదేవులు వాళ్ళ రథచక్రాలకు రక్షణగా ఉన్నారట. అంటే వీళ్ళు చూడండి, వీళ్ళ గెలుపుకి వీళ్ళ ఓటమికి ఒక ప్రథమ కారణము వాళ్ళల్లో సహకారము లేదు, వాళ్ళల్లో గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని లేదు. ఇక్కడ చక్కగా గురువు గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అందరూ పాండవులు కలిసి చక్కగా నేను లీడర్ గా ఉండాలంటే ఎవడు లీడర్ గా ఉండదు. అది అసలు ఆ ప్రాజెక్ట్ గెలవదు. చక్కగా అర్జునుడేమో యుద్ధం చేస్తున్నాడు, నకుల సహదేవులేమో రథచక్రాలను కాపాడుకుంటూ ఉన్నారు. యుద్ధంలో విజయానికి అది ఈవెన్ మనకి లాస్ట్ లో యుద్ధం జరుగుతుంది అప్పుడు కూడా ఇలాంటి ప్రణాళికతోనే నడుస్తారు. అది సహకారం యొక్క గొప్పతనం అండి. అంటే సహాయ సహకారాలతో ఉండాలి తప్ప నేను ఫోకస్ గా ఉండాలి, నేను లీడర్ గా ఉండాలి అంటే అది నిజమైన పద్ధతి కాదు. మనకి పేరు ప్రతిష్టల కోసం ఒక ప్రాజెక్ట్ నడవడం కాదు, నిజంగా ఉన్న వాళ్ళని ముందు ఉంచాలి. మనం వాటికి తోడ్పడుతూ వెళ్ళినట్లయితే అందరూ యాజ్ ఏ హోల్ గా ఆ యొక్క రిజల్ట్ ని ఎంజాయ్ చేస్తారు, భగవత్ కృప కలుగుతున్నారు. మొత్తానికి నకుల సహదేవులేమో రథచక్రాల వైపు అటు ఇటు రక్షణగా ఉన్నారు. మరి మన అర్జునుడు ఏం చేస్తాడు? శరం బాణ. మరి భీముడు గదం చెప్తూ ముందులంగా ఇలా యుధిష్ఠిరుడు రథం వెనక ఉండి కాపాడుతున్నాడు. ఇది అండి యుద్ధం పద్ధతి. చక్కగా సహాయ సహకారాలతో వీళ్ళంతా అలా వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఐదుగురు కూడా ఒక టీం లాగా ఎక్కడ కూడా వీళ్ళు ఫెయిల్ కాకుండా ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయారు. మరి భీముడు ఏం చేశాడు? ద్రుపదుని యొక్క గజ సైన్యం మొత్తాన్ని దాడి చేశాడట. మరి భీముడు శక్తి అంత ఇంత కాదండి, ఆ గజాలన్నిటి మీద దూకి పడేశాడు. అర్జునుడు ఏం చేశాడు? ఈ బాణాల వృష్టి వర్షమే అనమాట. ఈ పాంచాల రాజుని ఆ యొక్క సైన్యంపై బాణాలు బాగా కొట్టేశారట. కింద పడేశారు మొత్తం సైన్యాన్ని. మొత్తానికి ద్రుపదుని చంపకుండా బంధించేటట్లుగా అర్జునుడు సక్సెస్ అయ్యాడు. మొత్తానికి పాంచాల సైన్యం కూడా బాగానే కష్టపడిందండి. ఎంత కష్టపడిందంటే అర్జున్ని బాగానే రెసిస్ట్ చేశారు. అర్జునుడు మాత్రం చంపొద్దు కదా ద్రుపదుని. సైన్యాన్ని ఛేదిస్తూ ముందుకు అక్కడికి వెళ్ళి అర్జును పట్టుకున్నాడు. సో ఇక్కడ అంతేద్దాము. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరి హరి. సో నెక్స్ట్ వీక్ రేపు మిగిలినది కంటిన్యూ చేద్దాం. ద్రౌపదుని పట్టుకొని వచ్చేసి గిఫ్ట్ గా ఇచ్చేయడం ఆల్మోస్ట్ కంట్రోల్ లో ఉంది. మిగిలినవి రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఎంజాయ్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు, లేదంటే రేపు కలుద్దాం. ఓకే, అది సో ఇది డైరెక్ట్ రెగ్యులర్ స్టోరీని కాబట్టి. ఓకే, హరే కృష్ణ. స్వరణ్ కుమార్ బాబు, హరే కృష్ణ బాబు వినబడుతుందా? ఓకే, నా మాట వినబట్లేదా? మీ మాట వినబట్లేదా? స్వరణ్ కుమార్ బాబు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, సో బై మిస్టేక్ లో హ్యాండ్ రైజ్ అయిందేమో. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ గ్లోరీస్ టు డివైన్ గ్రేస్. శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ బృందికి జై. వాంతా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః.
హరే కృష్ణ. రేపు ఇదే సమయానికి మళ్ళీ రేపు కలుద్దాం అరౌండ్ 6:30. హరే కృష్ణ.